హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్. ఇక ఫ్రీ బస్సులు రెడీ, ఆనందంలో మహిళలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఈ నెల 12వ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నాయి. ఇక సూపర్ 6తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన కసరత్తు జరుగుతుంది. ఇక ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలుపైన ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. ఇక తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఇది ఒకటిగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఇచ్చిన హామీల్లో వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటిపైన ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వం ఖజానా పైన పడుతున్న భారం, లాభ నష్టాలపైన ఫోకస్ చేశారు. ఇక ఏపీలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. ఇక రోజువారీ బస్సుల్లో మహిళా ప్రయాణ వివరాలపైన నివేదిక కోరారని సమాచారం. ఇక ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలంటే మరిన్ని బస్సులు అవసరమని అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న బస్సుల్లోనే ఈ పథకం అమలుపైన ఎదురయ్యే సమస్యలపైన నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపైన నివేదికల్లో కోరినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరిగాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని సమస్య లేకుండా అమలుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా అందుతుందనేది ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో ప్రయాణించే ఆధార్ కార్డు చూపించిన మహిళలకు 0 టికెట్ ఇస్తున్నారు. ఇక ఏపీలోనూ ఇదే తరహాలో అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం అమలుపైన ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాట్లు చేసి పథకం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక దీంతో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలు దిశగా తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి కనిపిస్తుంది.